హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ మసాలా పులగంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇందులోకి కాంబినేషన్గా పల్లి టమాటో చట్నీని కూడా చూపించబోతున్నానండి. ఈ రెండిటి కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది, అద్దరిపోతుంది అనమాట. ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పులగాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని 3-4 నిమిషాల పాటు బాగా దోరగా వేయించండి. ఇలా పెసరపప్పుని దోరగా వేయించి పులగం చేసుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ పెసరపప్పు అయితే దోరగా వేగింది కదా, వెంటనే ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ బౌల్లోకే అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు బియ్యం వేస్తున్నాను. ఇలా తీసుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది పులగం అనేది. ఒకవేళ మీరు పెసరపప్పు తగ్గించుకోవాలి అన్నట్లయితే ఒక 2 గ్లాసుల దాకా బియ్యం వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ బియ్యం పెసరపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి. పక్కన ఈలోపు ఇదే స్టవ్ మీద ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, ఇందులోకి 1 కప్పు దాకా పల్లీలను వేసి దోరగా వేయించుతున్నాను. మనం ఆ బియ్యం పెసరపప్పు నానేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పల్లీలు ఒక 4-5 నిమిషాల పాటు బాగా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ పైన తెల్ల నువ్వులు వేస్తున్నాను. వీటిని కూడా బాగా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి ఒక 10-12 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోండి. వీటిని ఇలా ముందుగానే వేయించడం వల్ల ఇందులో ఏదైనా తడి ఉంటే పోతుందండి. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయడం వల్ల చిటపటలాడుతూ మన మీదే పడిపోతుంటాయి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి దోరగా వేయించండి. ఈ విధంగా ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చివరగా ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి ఒక 3 టమాటాలను వేసుకోవాలన్నమాట. ఈ పల్లి టమాటో చట్నీకి టమాటాలు పడతాయండి, చాలా బాగుంటుందన్నమాట. టమాటాలు లైట్గా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ చింతపండుని వేసి మరొకసారి కలిపి సిమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇక చూస్తున్నారా, ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలని పొట్టు తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి, పచ్చి ముక్కలు, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరంగా యమ్మీగా ఉండే పల్లి టమాటో చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. దీనికి పోపు కూడా అవసరం లేదండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, దంచి పెట్టుకున్నటువంటి అర టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలి. ఈ రెండు కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ పులగానికి. బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికలా కట్ చేసి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోండి. ఇందులో పచ్చివాసన అనేది ఏమీ లేకుండా బాగా వేపుకోవాలి 1-2 నిమిషాల పాటు. ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. పసుపు వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం పెసరపప్పు, ఆ మిశ్రమాన్ని ఇక్కడ వేసేసుకోండి. వాటర్ వేయకుండా బియ్యం పెసరపప్పుని బాగా వేయించాలండి. ఈ తాలింపులో ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించడం వల్ల పులగం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేగుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. అంతేనండి, ఇక వేయాల్సిన అవసరం లేదు. ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఎన్ని పోయాలంటే మనం ఇక్కడ మొత్తం 2 గ్లాసులు తీసుకున్నాం కదండి పెసరపప్పు, అలాగే రైస్ మొత్తం కలిపి ఇక్కడ మనం 4 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఈ పులగం మనకి బాగా పొడిగా సాఫ్ట్గా రావాలంటే మాత్రం కొలత ప్రకారం చేసుకుంటేనే బాగా వస్తుందండి. ఇక్కడ మనం పెసరపప్పు అర గ్లాసు, అలాగే 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాము. టోటల్గా 2 గ్లాసుల వరకు తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు పోస్తే సరిపోతుంది. అది కూడా నానబెట్టిన రైస్ కాబట్టి అప్పటికప్పుడు అయితే మాత్రం 5 గ్లాసుల నీళ్లు పడతాయండి.
అదేవిధంగా మనం తీసుకునే రైస్ని బట్టి కూడా వాటర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలి. ఒక్కొక్క విధమైన రైస్ అనేది కాస్త ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఇంకొకటి చాలా తక్కువ వాటర్కే ఉడికిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి మీకే తెలిసిపోతుందండి. ఇలా తగినన్ని నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఉప్పగా ఉండకూడదు, లైట్ సాల్టీగా ఉంటే సరిపోతుందన్నమాట. సో సాల్ట్ వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పైన ఉడికించాలి. హై ఫ్లేమ్లో ఒక 12 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒక్కసారి కదుపుకొని మనము ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసి ఉడికించుకున్నట్లయితే మనకి పొడి పొడిగా చక్కగా వస్తుందండి. పులగం అనేది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది, రైస్ అనేది మరీ పలుకుగా ఉండకుండా. ఇంకా చూస్తున్నారా, రైస్ అనేది మనకి చక్కగా ఉడికిపోయిందండి. మసాలా పులగం రెడీ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం వేడివేడిగా ఈ మసాలా పులగాన్ని చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. మనం ముందుగా పోపులో కొద్దిగా నెయ్యి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది, అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ మసాలా పులగం మాత్రం. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే మసాలా పులగం చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. చాలా చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ పులగాన్ని ఎవరైనా కూడా తినేయచ్చు, చిన్న పిల్లలకి కూడా తినిపించవచ్చండి. చాలా మంచిదనమాట, మంచి బలమైన ఆహారం ఈ పులగం వచ్చేసి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎక్కువ కూరగాయలు లేనప్పుడు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకొని కడుపు నిండా భోంచేయవచ్చు ఈ మసాలా పులగం చేసుకున్నట్లయితే కనుక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.